ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, ఆ సిస్టమ్ ల్యాండ్స్కేప్లో ఆ 5 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 సర్వర్స్ రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో క్లయింట్ బిజినెస్లో ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. యా, చూడండి. క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ సేమ్ ఒకటే అండి. సర్వర్స్ అన్నా క్లయింట్స్ అన్నా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అన్నా ఒకటే. సో ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటారు. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని డిస్కస్ చేస్తాం. యా, సో ఆ సర్వర్స్ ఏంటనో చూద్దాం. చూడండి, మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ వచ్చేసి రియల్ టైం క్లయింట్ బిజినెస్లో వన్స్ ఒకసారి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకు క్లయింట్ బిజినెస్లో మెయిన్గా ఉపయోగపడే సర్వర్స్ ఈ సర్వర్స్ మీదనే మనము రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. యా, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్. దీంట్లో 2 ఉంటాయి. కాన్ఫిగరేషన్కి ఒకటి ఉంటుంది, యూటీ టెస్టింగ్ ఒక సర్వర్ ఉంటుంది. క్వాలిటీ సర్వర్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్. సో ఏ సర్వర్ ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ 5 సర్వర్స్లలో రియల్ టైంలో 100% ఎక్కువగా ఉపయోగించేది 3: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. బట్ రిమైనింగ్ 2 కూడా సో బేస్డ్ ఆన్ అక్కడ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి అవసరం ఉంటే పెట్టుకుంటారు, లేదు అంటే తీసేసుకుంటారు, అవసరం లేదు. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఇక్కడ స్మాల్ డెఫినేషన్ లాగా ఇచ్చాను, చూడండి. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ ట్రయల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ FI కన్సల్టెంట్స్. యా, ఈ శాండ్ బాక్స్ సర్వర్లో వన్స్ ఒక కంపెనీ క్లయింట్ బిజినెస్ SAPని ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసుకొని వాళ్ళ యొక్క డేటాని SAPలకి మ్యాప్ చేసినప్పుడు ఎవరైతే కొత్తగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారో క్లయింట్స్, ఇనిషియల్ స్టేజ్ అంటే ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారో అలాంటి క్లయింట్స్ కంపల్సరీగా ఎండ్ యూజర్స్ FI కన్సల్టెంట్స్ అనేది అవసరమైనప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్ సర్వర్లో కానీ డెవలప్మెంట్ సర్వర్లో కానీ క్వాలిటీ సర్వర్లో కానీ వాళ్ళకు డైరెక్ట్గా ఎంటర్ అనేది ఇవ్వకూడదు. ఫస్ట్ టైం బిజినెస్లోకి వచ్చిన తర్వాత ముందు ఆ ఎండ్ యూజర్స్ కానీ FI కన్సల్టెంట్స్ కానీ వర్క్ వస్తుందో లేదనేది వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి శాండ్ బాక్స్ సర్వర్ను ఉపయోగిస్తారు. ఎందుకంటే వన్స్ మిస్టేక్స్ అనేది చేయకూడదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ట్రయల్ బేసిస్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఎండ్ యూజర్స్ అయినా FI కన్సల్టెంట్స్ అయినా ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేసిన రియల్ టైం అకౌంట్స్కి ఏ విధమైన ఎఫెక్ట్ రావు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ బేసిస్ కోసం, ప్రాక్టీస్ కోసం, ఎర్రర్స్ని రీసాల్వ్ చేయడం కోసం ఫస్ట్ రియల్ టైం సర్వర్లో చేయక ముందే ఈ శాండ్ బాక్స్ సర్వర్లో ట్రయల్ బేసిస్ లాగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఎక్కడ ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, వాటిని ఆన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా శాండ్ బాక్స్ సర్వర్లో ఎవరైతే కన్సల్టెంట్స్ కానీ ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. దీన్నే మనం శాండ్ బాక్స్ సర్వర్ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి. డెవలప్మెంట్ సర్వర్, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పారు. సో ఒకటి కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం, ఒకటి టెస్టింగ్ పర్పస్ కోసం. యా, ఈ కాన్ఫిగరేషన్ ప్లేస్లో చూసుకుంటే డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. సో హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో. డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు, గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తారు. సో రియల్ టైం కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని పూర్తిగా తెలుసుకొని వాళ్ళ డేటా మొత్తాన్ని సో వాళ్ళ బిజినెస్లో పర్చేజ్ ఆర్డర్ కానీ, సేల్ ఆర్డర్ కానీ, ప్రొడక్షన్ కానీ వీటన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతాయి. ఎవరి ద్వారా? త్రూ FI కన్సల్టెంట్ ద్వారా. సో ఈ కాన్ఫిగరేషన్ చేసే మూమెంట్లో చాలా ఉంటాయి.
దాంట్లో ఏమేమి చేస్తారు కాన్ఫిగరేషన్స్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్. ఓకే, సో తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఫారెన్ కరెన్సీ, ఇలా అన్ని కాన్ఫిగరేషన్స్ మీరు నేర్చుకోబోయేవి అన్ని కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఈ డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ సర్వర్లోనే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చేస్తేనే అవన్నీ కూడా గో లైవ్కి వెళ్తాయి, అంటే ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తాయి. ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ డెవలప్మెంట్ సర్వర్లోనే. ఆచితూచి తప్పులు వేయకుండా నిదానంగా కాన్ఫిగరేషన్స్ స్టెప్ బై స్టెప్ క్లయింట్ బిజినెస్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి డెవలప్మెంట్ సర్వర్లో మెయిన్గా. ఓకే, చేసిన తర్వాత అవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది యూటీ టెస్టింగ్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్, FICO టెస్టింగ్. FI కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత అది వర్క్ అవుతున్నాయా లేదా కరెక్ట్గా అనేది వాళ్ళు 1-2 సార్లు రీచెక్ చేస్తారు. ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దెన్ దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. సో ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఏదైతే రీచెక్ చేసుకున్నారో వాటిని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారనమాట. దాన్ని వచ్చేసి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. ఓకేనా, సో ఆల్ కాన్ఫిగరేషన్స్ ఓకే, అన్నీ వర్క్ అవుతున్నాయి, సో ఒకసారి క్వాలిటీ సర్వర్కి పంపించండి. అక్కడ కూడా ఒక టీం ఉంటుంది క్వాలిటీ సర్వర్లో, వాళ్ళు మళ్ళీ రీచెక్ చేస్తారు. సో ఎంట్రీస్ అన్నీ కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా, ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయా, బగ్స్ ఏమైనా రైజ్ అవుతున్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ టెస్ట్ చేస్తారు అంటే ఇక్కడ క్వాలిటీ సర్వర్లో టెస్ట్ చేస్తారు. ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఏవైతే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేశారో చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ ఒక క్వాలిటీ టీం ఉంటుంది, వాళ్ళు మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ టెస్టింగ్ చేస్తారు. పర్చేజ్ పోస్టింగ్ కానీ, అంటే వెండర్ పోస్టింగ్ కానీ, కస్టమర్ పోస్టింగ్ కానీ, GL పోస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ 1-2 సార్లు వాళ్ళు ఎంట్రీస్ పాస్ చేస్తారు ఎర్రర్స్ రాకుండా నీట్గా. దీంట్లో ఎలాంటి టెస్టులు చేస్తారు? ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్, ఇలా రకరకాల టెస్టింగ్లు చేస్తారు. FI to MMకి ఇంటిగ్రేషన్, FI to తర్వాత SDకి ఇంటిగ్రేషన్, అంటే పర్చేజ్ ఆర్డర్ కానీ సేల్ ఆర్డర్ కానీ. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సో చేసేటప్పుడు ఏమైనా సిస్టమ్ హ్యాంగ్ అవుతుందా, తర్వాత డేటా ఏమైనా లీక్ అవుతుందా, సెక్యూరిటీ టెస్టింగ్. ఓకేనా, డేటా ఇవ్వడానికి అది ఏదైనా మనకి ఏదైనా సడన్గా ఏదైనా అయినప్పుడు డేటా ప్రాబ్లం ఏదైనా అవుతుందా, ఇలా రియల్ టైంలో ఇన్ని టెస్టులు ఉంటాయి. ఈ రకరకాల టెస్టింగ్ ఇవన్నీ రియల్ టైంలో జరుగుతాయి. అన్నీ చేస్తారంటే చేయరు, కొన్నే చేయొచ్చు సమ్ టైమ్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్లన్నీ కూడా క్వాలిటీ సర్వర్లో చేస్తారు. ఎందుకంటే కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్లో బిజినెస్ ప్రాసెస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అన్ని రకాల కాన్ఫిగరేషన్ చేసేసి క్వాలిటీ సర్వర్కు పంపిస్తారు. క్వాలిటీ సర్వర్కి పంపించిన తర్వాత అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళు కూడా ఇన్ని రకాల టెస్టింగ్లు చేసి ఓకే ఇల్లు కూడా ఓకే అంటే ఓకే సర్వర్ బాగా వర్క్ అవుతుంది సో అని అనిపిస్తే ఈ క్వాలిటీ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి సెండ్ చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి, ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ UAT, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants or senior accountants also do this testing. Here end users can edit the data. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో UAT అనే టీం ఒకటి ఉంటుంది, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని.
క్వాలిటీ సర్వర్లో అన్ని రీచెక్ చేసిన తర్వాత యూఏటీ టీం ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి అన్ని రకాలుగా ఓకే అంటేనే తర్వాత అది ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఒకవేళ ఇక్కడ ఎఫ్ఐ కానీ యూఏటీ టీం లేకపోతే అక్కడ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా టెస్టింగ్ చేపిస్తారు లేకపోతే. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ డేటాని ఎడిట్ చేయొచ్చు. ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏదైనా తప్పులు పోతే వాటిని ఎడిట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎండ్ యూజర్స్కి ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. సో అందరికీ పర్మిషన్స్ ఉండవు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఇది గో లైవ్ అంటే రియల్ టైమ్ అకౌంట్స్ ఎండ్ యూజర్స్ ప్రొడక్షన్ సర్వర్లో పోస్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ refined client where the user will work after project go live. Any changes, new development is done is development client and the request is transferred to production. ఒకవేళ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఇక్కడ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఏదైనా రిమార్క్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు ఆ రిమార్క్ని, మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కు పంపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి క్వాలిటీకి వెళ్ళి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వచ్చి ప్రీ ప్రొడక్షన్కి వచ్చి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి వస్తుంది. ఏవైనా మిస్ మ్యాసేజ్ కానీ చేంజెస్ కానీ ఉంటే మళ్ళీ డెవలప్మెంట్ మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఎండింగ్ వస్తుంది. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారంటే ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఆ ఎండ్ యూజర్స్ ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. బిజినెస్లో ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా తర్వాత పర్చేజ్ అయినా సేల్ అయినా ఇవన్నీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు రియల్ టైం సంబంధించి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్. సో ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ కానీ ఏమైనా చూడడానికి మాత్రమే ఎఫ్ఐ కన్సల్టెంట్, అతన్ని ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయడం జరగదు ప్రొడక్షన్లో. ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్. ఓన్లీ చూడడానికి మాత్రమే, అతను ఇన్వాల్వ్ అయ్యి డేటా మార్చడానికి కుదరదు ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, అది ఓన్లీ ఎండ్ యూజర్స్కి అక్కడ పనిచేసే మెయిన్ ప్రాజెక్ట్స్ వర్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉంటుంది. మనం ప్రొడక్షన్ సర్వర్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఇది ఇంటర్వ్యూ పాయింట్లో అడుగుతారు. ప్రొడక్షన్ సర్వర్లో డేటాని ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎడిట్ అండ్ చేంజెస్ ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుందా అంటే మీరు నో అని చెప్పాలి. సో ఎఫ్ఐ కన్సల్టెంట్ విల్ హ్యావ్ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ అని మీరు చెప్పాలి ప్రొడక్షన్ సర్వర్లో. ఎందుకంటే ఇది మెయిన్ కదా, క్లయింట్ బిజినెస్లో మెయిన్ సంబంధించింది. ఇది ఓన్లీ వాళ్ళు ఏదైనా ఉంటే కన్నా మనకు టికెటింగ్ టూల్ ద్వారా పంపించేసి దాన్ని మనం చూడాలి, కానీ మనం ఇన్వాల్వ్ అవ్వడానికి కుదరదు ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, సో ఇది అండి. సో వీటిని మనం సర్వర్స్ అంటాం. మెయిన్ సర్వర్స్ ఏంటి మనకి అంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ మూడు మనకి మెయిన్ రియల్ టైం వర్క్ చేసే క్లయింట్ బిజినెస్లో. ఈ డెవలప్మెంట్ సర్వర్లో బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ చేస్తారు. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది క్వాలిటీ సర్వర్కి వెళ్తుంది. ఈ క్వాలిటీ సర్వర్లో ఒక టీం ఉంటుంది, వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయని లేదనేది చెక్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఇక్కడ రియల్ టైం అకౌంట్స్ అన్ని ఎండ్ యూజర్స్ ద్వారా ఎంట్రీస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ సర్వర్స్. ఇవి అండి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ క్లయింట్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎనీ క్వెరీస్, డౌట్స్ అండి? ఎనీ డౌట్స్ అండి? యా గైస్, ఎనీ డౌట్స్? నాగేష్ గారు, పుష్ప, స్వాతి, ఎనీ డౌట్స్ అండి? యా, వీడియోని ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి. మెయిన్ పాయింట్స్ అన్ని రాసుకోండి. నేను మళ్ళీ పీపీటీస్ ఇస్తాను, వీడియోస్ అన్నీ కూడా మీరు సేవ్ చేసుకోండి. డైలీ వీడియోని ఒకటికి రెండు సార్లు వాచ్ చేయాలి. ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు రియల్గా జాబ్కి వెళ్ళాలి అనుకుంటే ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా నీట్గా నేర్చుకోవాలి. ఎస్ఏబిఎం పెద్ద సముద్రం ఏం కాదండి, ఒకటికి రెండు సార్లు మీరు చేసేస్తే కంపెనీ కోడ్లతో ఈజీగా వచ్చేస్తుంది. మీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మ్యాక్సిమం ఒక 10 కంపెనీ కోడ్లు మీరు చేశారంటే ఈజీగా ఎస్ఏపి వచ్చేస్తుంది. అంత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. హ్యూమన్ బీయింగ్ అనుకుంటే ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోగలుగుతాడు, అది ఏం ప్రాబ్లం లేదు.
ఒక 10 కంపెనీ కోడ్లు చేసామంటే ఈజీగా మొత్తం సాఫ్ట్వేర్ అంతా మైండ్లోకి వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లమే ఏం ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది. చేస్తా అంటే ఇంకా చేయాలనిపిస్తుంది. ఆ ఎర్రర్స్ వస్తా ఉంటే ఇంకా ఎలా సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది సబ్జెక్ట్. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఓకేనా? సింపుల్ ట్రిక్స్ కూడా ఎలా ఎర్రర్స్ సాల్వ్ చేయాలనేది కూడా చెప్తాను. ఓకే డన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా క్లియర్? క్లియర్ సార్. యా గంగాధర్, ఎనీ డౌట్స్? ఏం లేదు సార్, అంతా ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే స్వాతి గారు చూడండి. సార్ ఓకే ఓకే డన్. ఓకే స్వాతి సార్ ఓకే క్లియర్ సార్. అండి? క్లియర్ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజెంటేషన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఏ టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ ఆఫ్టర్ మనకి క్లాస్ అయిపోయిన తర్వాత డెమో ఇట్లా ఇప్పుడు నేను పీపీటీస్ లాగా ప్రిపేర్ చేశాను కదా, అలా ప్రిపేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా టాపిక్ నేను ఏదైతే చెప్పానో అదే విధంగా మీరు ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. ఇంగ్లీష్ ఓకేనా? మనకి ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో తెలుగు వర్క్ అవ్వదు. అక్కడ ఏవైనా కూడా అన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. మీకు సబ్జెక్ట్ స్టార్టింగ్ నుంచే మీరు పెంచుకుంటూ రావాలి. అప్పుడు ఎండింగ్ వచ్చేసరికి ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? ప్రతి ఒక్కరు ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది. మీకు తెలుగు ఒకవేళ ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. లిటిల్ బిట్ కొంచెం తెలుగు వాడినా కొంచెం ఇంగ్లీష్ వాడుతూ చెప్పండి, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ లాగా అవుతాయి. మనం కన్నా ప్రజెంటేషన్స్ ఇవ్వకపోతే మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయలేం. ప్రజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారనేది, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది రియల్ టైంకి. ఓకేనా? చూడండి. ఓకే గైస్, గుడ్ నైట్.